రైట్ ఇక వివరాలు చూద్దాం. నేడు జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో సమావేశం కానున్నారు పవన్. పదవి బాధ్యత అనే పేరుతో పవన్ కళ్యాణ్ సమావేశం ఉండనుంది. 3,000 మంది జనసేన నేతలు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తానికి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈరోజు ప్రత్యేకంగా పదవీ బాధ్యత అనేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జనసేన పార్టీ ఏర్పాటు చేసింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తరువాత ప్రత్యేకంగా నామినేటెడ్ పదవులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో పదవి అనేది అలంకారప్రాయం కాదు, అది ఒక బాధ్యతగా వ్యవహరించాలని ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను తీసుకున్నటువంటి శాఖల నిర్వర్తనలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలను అదేవిధంగా తన పార్టీ కార్యకర్తలు ఏవైతేనేమి, నాయకులు అయితేనేమి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తూచా తప్పకుండా అదే విధానంలో వెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఆ సమావేశం జరగబోతా ఉంది. ప్రత్యేకంగా జనసేన పార్టీకి నిర్వహించేటువంటి ఈ సభా ప్రాంగణంలో మనం సీకే కన్వెన్షన్ వేదికగా కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అగ్రనేతలందరూ అంటే దాదాపుగా పార్టీకి సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలతో పాటు అందరూ కూడా ఈ సమావేశానికి దాదాపుగా 3,000 మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ప్రత్యేకంగా అన్ని జిల్లాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవుల్లో వ్యవహరించినటువంటి నాయకులు, కార్యకర్తలందరినీ కూడా ఈ జనసేన పార్టీ ఇప్పటికే ఆహ్వానించింది. అటు జిల్లాల వారీగా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏ జిల్లా నుంచి ఎవరెవరికి సమాచారం ఇచ్చారో వారిని మాత్రమే తీసుకురావాలని ఇప్పటికీ జనసేన పార్టీ కూడా సమాచారం ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి అంటే పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత ఇంకా కొంతమంది చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది. వారందరికీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు నేరుగా అంటే పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఇటు నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వారందరితో కూడా ప్రత్యేకంగా తొలిసారి సమావేశం అవుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా కార్యకర్తలు అందరితో కూడా పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడే అవకాశం కనపడుతుంది. అంటే వారి దగ్గర నుంచి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సమస్యలు కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే నాయకుల్ని అందరూ కూడా అంటే ఒక ఆహ్వాన కమిటీని కూడా పార్టీ నిర్ణయించింది. కాబట్టి ప్రత్యేకంగా 3,000 మంది వరకు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనపడుతుంది. ప్రత్యేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే దాదాపుగా 4 గంటల 45 నిమిషాలకు పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరవుతారు. గంట సేపు ఆయన ప్రసంగం ఉండబోతోంది. ప్రత్యేకంగా ఈ సమావేశం అనంతరం ప్రత్యేకంగా అంటే ఎలాంటి అంశాలను దిశానిర్దేశం చేయబోతున్నారు కేడర్కి. ఎందుకంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వారికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా ఈరోజు కేడర్ దృష్టి నుంచి ఆయన కూడా తీసుకునే అవకాశం కొంత కనపడుతుంది. ఎందుకంటే నామినేటెడ్ పదవులు అనేవి ఏ విధంగా అటు ప్రజలకు ఉపయోగపడాల్సిన అవసరం ఉంది, అది కూడా ఒక బాధ్యతగా ఉండబోతుంది. కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఇప్పటికే కేడర్ అందరూ అంటే ఒక్కొక్కరుగా కూడా ఈ సమావేశానికి చేరుకుంటూ ఉన్నారు. వచ్చినటువంటి వారందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే జనసేన పార్టీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాబట్టి తమ ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి తర్వాత వారికి ప్రత్యేకంగా కొన్ని పాసులు ఇవ్వడం జరిగింది. అయితే జనసేన పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఆహ్వాన కమిటీలో ఉన్నారు, రావి సౌజన్యం అంతా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఎంతమందికి ఏర్పాట్లు చేశారు, అంటే ఎట్లా జరుగుతుంది సమావేశం ఏంటి? ప్రధానంగా మొత్తం 3,300 మంది కానీ నామినేటెడ్ పోస్టులు ఏదైతే మొత్తం స్టేట్ వైడ్ నుంచి చైర్మన్స్ నుంచి అలానే కింద స్థాయి డైరెక్టర్ల వరకు ఏఎంసీ అవ్వచ్చు లేదంటే టెంపుల్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి మనం తీసుకుంటే 3,300 మంది. అలాగే పార్టీ విభాగంతో కలిపి 3,300కి 3ంటికని చెప్పని మనం మొదలుపెట్టాము. కానీ ఆల్రెడీ మీరు చూస్తూ ఉండొచ్చు, ఆల్రెడీ చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అంటే ఈసారి మాత్రం పూర్తి స్థాయి డిజిటల్ పద్ధతిలో మా ఐటీ చైర్మన్ శ్రీని గారు చాలా చక్కగా కోఆర్డినేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి డేటా పరంగా ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకొని మరీ లోపలికి వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఒక సిస్టమేటిక్గా మనం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు నామినేటెడ్ పోస్టులోకి వచ్చా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు చాలా సిస్టమేటిక్గా వస్తున్నారు, రిజిస్టర్ చేయించుకుంటున్నారు, లోపలికి వెళ్తున్నారు.
సార్ వచ్చి ఆయన సందేశం ఏం చెప్తారని చెప్పని ప్రతి ఒక్కరు వెయిట్ అంటే ప్రత్యేకంగా పదవి అనేది ఒక బాధ్యత, ఒక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే ఆయన కూడా ఆయన శాఖలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కింది స్థాయిలో ఉన్నటువంటి కేడర్ కూడా పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నీ కూడా ఈరోజు సమావేశం చేసింది. ఎట్లా చూస్తారు ఈ సమావేశాన్ని? అంటే ఇంతమందిని పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు, ఎట్లా చూస్తారు? అంటే పదవి బాధ్యత నాకు తెలిసి రాజకీయ పార్టీలు మన జనసేన పార్టీ మొదటిసారి పెట్టడం అనుకుంటా. ఎందుకంటే చాలా మంది నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, లేకపోతే అది వస్తే బాగుంటుంది అని చెప్పని దానికోసం దీనికోసం తాపత్రపడ్డ ఉంటుంది తప్పితే ఆ వచ్చిన పదవికి సరైన న్యాయం చేసే పరిస్థితి ఎవరికి ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో, ఆయన మంత్రిత్వ శాఖ ఏదైతే తీసుకున్నారో, డిప్యూటీ సీఎంగా ఉండి 5 మంత్రిత్వ శాఖలు తీసుకొని ఆయన ఏ విధంగా అయితే సమర్థవంతంగా బాధ్యతగా చేస్తున్నారో అదే బాధ్యత ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున తీసుకున్న ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్ట్ తీసుకున్న వ్యక్తులకు కూడా ఉండాలి అని చెప్పని దశ నిర్దేశం చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా చక్కటి కార్యక్రమం. అంటే ఆయన ఆలోచన విధానాన్ని తీసుకుంటంతో పాటు మనం ఎలా నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, అసలు ఇవన్నీ ఎందుకు మనం తీసుకోవాల్సి వస్తుంది, తీసుకున్నప్పుడు మనం ఏ రకంగా న్యాయం చేయాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించే పరిస్థితుందండి. చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రత్యేకంగా కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండేటి రామకృష్ణ కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సమావేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమావేశం ద్వారా అంటే ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఎట్లా చూడొచ్చు, ఇంత మంచి సమావేశం నిర్వహించారు, ఏంటి ఎట్లా చూడొచ్చు? అందరికీ నమస్కారం. మరి ఈరోజు పదవులు పొందినటువంటి వారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. దాదాపు 3500 మంది అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి వారందరికీ దిశానిర్దేశం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వారందరినీ ఆహ్వానించారు. వారి తరపున ఇక్కడ ఆహ్వాన కమిటీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి అలాగే ప్రజలకి ఎలా సేవ చేసుకోవాలనే దాని మీద ముఖ్యంగా ఆయన మాట్లాడబోతున్నారు. చిత్తశుద్ధితో, నీతి నిజాయితీతో ఎలా ప్రజలకు సేవ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అలాగే మరి ఇతర నాయకులు కూడా రాబోతా ఉన్నారు. పార్టీ బలోపేతానికి ఎట్లా చేసుకోవాలనేది కూడా ముఖ్య అంశంగా మిగులుతుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. అంటే చాలా వరకు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో ఇలాంటి సమావేశాలు ఎప్పుడు కూడా జరగలేదు. అంటే పదవి వచ్చినటువంటి తర్వాత జనసేన పార్టీ ఇది ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కింది స్థాయి కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరినీ కూడా ఒకే చోట చేర్చడం, అందరికీ కూడా ఒకే విధమైనటువంటి అంటే సాధారణంగా నాయకులు అనగానే అంటే ఒక విధంగా ఉండేటువంటి అవకాశం, కానీ కింది స్థాయి నుంచి ఆ ఫీలింగ్ని పోగొట్టాలి, ఖచ్చితంగా అందరూ కూడా అదొక బాధ్యతగా వ్యవహరించాలనే ఒక విధానాన్ని ఎట్లా చూస్తారు సార్? మన పార్టీ జనసేన పార్టీ విభిన్నంగా ఇతర పార్టీలతో పోలిక లేకుండా చాలా చిత్తశుద్ధితో ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీ కాబట్టి అది కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి అలాగే పదవులు పొందిన వారి దగ్గర నుంచి మరి అనేక నామినేటెడ్ పదవులు 100ల్లో 1000ల్లో ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు అందరికీ ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి, ఒక హోదాగా కాదు, ఒక బాధ్యతగా తీసుకుని ప్రజలకు ఎలా సేవ చేయాలనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా పిఎస్సిఎస్ బ్యాంకులకి అలాగే ప్రజలకి సంబంధించినటువంటి అనేక వ్యవస్థలకి తాళాలు మన చేతిలో పెడతారు. కాబట్టి వారందరూ చాలా బాధ్యతతో పనిచేసుకుంటూ పార్టీకి ఎక్కడా మచ్చ రాకుండా పార్టీని ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుని పార్టీని అభివృద్ధి చెందడానికి, ప్రజల్లో సేవ చేసుకునేదానికి ఒక మంచి అవకాశంగా భావించి ముందుకెళ్లేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇది మొత్తానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రధానంగా పదవి బాధ్యత అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఈరోజు సమావేశం కూడా ప్రధానంగా దాదాపుగా 3 గంటలకి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి ఏదైతే నామినేటెడ్ పదవులు పొందినటువంటి నాయకులందరూ కూడా చేరుకుంటున్నారు. పార్టీ కార్యక్రమం అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.